ఈ విషయం మీకు తెలుసా? మనకి ఇంట్లో ఉండే పైప్లైన్స్లో నీళ్ళు సరిగ్గా రాకపోతే, అంటే ప్రెజర్ తక్కువ ఉన్నాయనుకోండి, ఎందుకు తక్కువ ఉంటుందంటే హైట్, ట్యాంక్ ఉండే హైట్ని బట్టి డిపెండ్ అవుతుంది. అక్కడ చూడండి 25 feet హైట్ ఉంది, అది ఈజీగా 30 feet హైట్ ఉంటుంది. ఈ పక్క చూస్తే ఇంకో ట్యాంకు కొంచెం తక్కువ ఉంది కదా, 25 feet అది కూడా ఉంటుంది, కానీ 5 feet డిఫరెన్స్, దానిలో పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఇదైతే ఇంకా 10 feet పైన ఉంది కాబట్టి తక్కువ ఉంటుంది. సో ఇంకో డిపెండ్ అయ్యే పాయింట్ ఏమంటే ఈ పైప్ లైన్ కొంచెం లావు ఉండాలా, సన్నగా కాకుండా. సన్నగా ఉంటే ప్రెజర్ తగ్గిపోతుంది. స్ట్రైట్గా ఎల్బోస్ తక్కువ వాడి స్ట్రైట్ లైన్ మేనేజ్ చేసుకోవాలి. మ్యాక్సిమంగా ఎక్కువ ఎల్బోస్ రాకుండా, కర్వ్స్ రాకుండా చూసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ వెళ్ళాలి. చూసారు కదా, స్ట్రైట్గా ఉంది. ఇంకోటి ఏమంటే నీళ్ళు ఎక్కడ డ్రాప్ అవుతుందో, అంటే ఎక్కడ దిగుతాయో అక్కడైతే ఖచ్చితంగా ఎయిర్ పైప్ మెయింటైన్ చేయాలి. ట్యాంక్ దగ్గర కాకుండా అక్కడ మెయింటైన్ చేస్తే మేలు. ఇలా మెస్సో క్లాత్తో కట్టండి, ఎందుకంటే దీంట్లో ఏమైనా పడి లోపలికి వచ్చే పురుగులు ఛాన్స్ ఉంటాయి, నీళ్ళలోంచి వచ్చేస్తాయి. దాన్ని అయితే క్లోజ్ చేసి పెట్టడం ట్రై చేయండి, సరిపోతుంది. ఇలా డైరెక్ట్గా డ్రాప్ అయి ఉండాలా, అక్కడ మీకు ఎయిర్ అంతా అక్కడే పైకి వెళ్ళిపోతుంది కాబట్టి నీళ్ళు మాత్రం బాగా ప్రెజర్గా వస్తాయి. ఇలా ఆఫ్ టర్న్ ట్యాప్స్ కాకుండా ఆఫ్ టర్న్తో ఇలా తిప్పితే సన్న ప్రెజర్ సరిగ్గా రాదు, భిన్న బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి లోపల, దానివల్ల ఈజీగా బ్లాక్ అవుతుంది. అందుకోసం ఇలాంటివి కాకుండా ఫుల్ టర్న్ ట్యాప్స్ ఉంటాయి, స్టీల్లో కూడా ఉంటాయి, ప్లాస్టిక్లో కూడా ఉంటాయి. ఇది ఫుల్ టర్న్ అన్నమాట. అంటే ఒకసారి ఆన్ చేయాలంటే 4 to 5 rounds తిప్పాలి. ఎక్కువ హోల్ ఓపెన్ అవుతుంది దీంట్లో వచ్చి, అందుకోసం ఎక్కువ ప్రెజర్ వస్తుంది. బెటర్ ఇలాంటివి వాడండి. ఇది భిన్న బ్లాక్ అవ్వవు, ఎందుకంటే దీని డస్ట్ అంతా బయటికి ఇలా వచ్చేస్తుంది, రేర్గా బ్లాక్ అవుతాయి.